నేను రికార్డింగ్ స్టార్ట్ చేసినట్టు మీకు కూడా ఇక్కడ నోటిఫికేషన్ లాంటిది ఏమైనా చూపిస్తుందా? ఉంది సార్. ఓకే. డన్. నిఖిత జాయిన్ కాలేదు ఇవాళ? జాయిన్ అయ్యాను సార్. ఓకే. డన్. ఓకే. సో లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే ఎంఎల్ ఫ్లో రైట్. ఫస్ట్ డాటా సెట్ మనకి రిక్వైర్మెంట్‌గా దొరికినప్పటి నుంచి ఒక మోడల్ మనం ప్రెడిక్ట్ చేసి అటు ఒక మోడల్ మనం ట్రైన్ చేసి క్లయింట్‌కి ఇచ్చేంత వరకు. సో మళ్ళీ నేను ఆ స్టెప్స్ ఒకసారి గో త్రూ చేద్దాం క్విక్‌గా. ఫస్ట్ స్టెప్ ఏంటిది ఎంఎల్ ఫ్లోలో? ఇచ్చిన డేటాని ప్లాట్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ మనకి డేటా సెట్‌ని ప్లాట్ చేసుకోండి. అనలైజ్ చేయడం కానీ ప్లాట్ చేయడం కానీ ఏది గ్రాఫ్ పైన. ఎస్ సార్. సెకండ్ స్టెప్ అది కర్వా లైనా అని ఐడెంటిఫికేషన్ చేయడం సార్. సో ఆ డేటా సెట్ ప్రకారం మనం ఏ మోడల్ని మనం ఫిట్ చేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు డేటా సెట్ అంటే మనకు ఉండేటి ఏంటిది ఇక్కడ నథింగ్ బట్ ఫీచర్స్ అండ్ లేబుల్స్. ఫీచర్స్ మనకి ఎన్ని కాలమ్స్ ఉండొచ్చు? ఎన్నన్నా ఉండొచ్చు. లేబుల్స్ వచ్చేసి ఓన్లీ వన్. ఓన్లీ వన్ సార్. ఓన్లీ వన్. ఓకే. మనం ఎగ్జాంపుల్లో 10,000 రోస్ ఇచ్చాడు అనుకుందాం మనకి డేటా. ఏది ట్రైనింగ్ కోసం మీరు వాడుకోండి అని చెప్పేసి మనకి క్లయింట్ ఇచ్చిన డేటా వచ్చేసి 10,000 రోస్. క్లయింట్ దగ్గర ఒక డేటా సెట్ ఉంచుకున్నాడు ఇంకొకటి, అది మనకి ఇవ్వడు. దాన్ని ఏమంటాం మనం? టెస్టింగ్ డేటా సెట్. టెస్ట్ డేటా సెట్. అది ఒక 5,000 రోస్ ఉన్నాయి. క్లీన్ కదా? ఇది డేటా సెట్ పాయింట్ 1కి సంబంధించింది. సెకండ్ పాయింట్లో ఏం చేస్తున్నాం మనం? డేటాని ప్లాట్ చేసుకున్నాక దీనికి మనం క్లిక్ చేసే మోడల్ ఏంటిది అని చెప్పేసి మనం కనుక్కుంటున్నాం రైట్. ఇప్పుడు నేను ఇక్కడ గీసిన డేటా సెట్కి ఏ మోడల్ అయితే బెటర్? కరు సార్. y = mx + c, y = ax² + bx + c. ఈ కేసులో మనకి క్లారిటీ ఉందా? ఏ ఈక్వేషన్ తీసుకోవాలి? ఎస్ సార్. ఏంటిది ఈక్వేషన్ నెంబర్? టూ. ఓకేనా? ఎస్ సార్. ఓకే. సో మనం మోడల్ ఏం ఫిక్స్ చేయాలో కూడా మనం అయిపోయింది మన వర్క్. ఏ మోడల్ కూడా ఫిక్స్ చేయాలనేది. ఇప్పుడు దీని ఆన్సర్స్ ఏంటిది? ఏబిసి ఇది చెప్పేస్తారు ఇప్పటికిప్పుడే మీరు. వాట్ ఈస్ ఏ, వాట్ ఈస్ బి, వాట్ ఈస్ సి అని. ఓకే. సో నెక్స్ట్ టాస్క్ ఏంటిది మనకి? టాస్క్ నెంబర్ 3 లాస్ ఫంక్షన్ లాస్ ఫంక్షన్ సార్. లాస్ ఫంక్షన్ రాద్దాం. ఓకే. చెప్పండి లాస్ ఫంక్షన్ ఏవో కర్వ్కి. 1/2m 1/2m. ఇక్కడ m అంటే వాల్యూ ఎంత? 10,000. మంచి ఆలోచించి చెప్పండి. 10,000 రోజుకి అంటే మనం వాలిడేషన్ కి తీస్తే 7,000 తీసుకోవచ్చు సార్. అదే ఎందుకంటే మనం వాలిడేషన్ వాడతాం కదా. ఇప్పుడు నేను చెప్తున్న టాపిక్ ఏంటంటే k-fold క్రాస్ వాలిడేషన్ వాడుతున్నాను. సో చెప్పండి, k-fold క్రాస్ వాలిడేషన్ లో k = నేను 5 తీసుకుంటున్నాను. అప్పుడు 8,000 అవుతుంది సార్. అందరికి క్లియర్ అయ్యింది m ఎందుకు 8,000 అనేది? ఎస్ సార్. ఓకే. తర్వాత సిగ్మా = 1 to m. తర్వాత ఫార్ములా చెప్పండి. yi - ax² plus bx1 plus c whole square సార్. మీరు ఈ నోటేషన్స్ మర్చిపోవద్దు. ఎప్పుడైనా y కి i, x కి i పెట్టాలి. ఓకే సార్. ప్లస్ c హోల్ స్క్వేర్. సో లాస్ ఫంక్షన్ కూడా మీకు నేనేం చెప్తున్నాను ఇక్కడ అంటే మనం ఓవర్ ఫిట్టింగ్ అవ్వకుండా చూసుకోవాలి ఎప్పుడైనా. అవునా? ఇప్పుడు మీకు నేను k-fold క్రాస్ వాలిడేషన్ వాడండి,
ఓవర్ ఫిట్టింగ్ అవ్వకుండా చూసుకోవాలని చెప్తున్నాను, కానీ బై డిఫాల్ట్ మీరు చేయాలి స్టెప్స్. ఇవి చేయకపోతే వాటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పటి నుంచి మీకు ఇలా అడిగితే ఓవర్ ఫిట్టింగ్ అవ్వద్దు కాబట్టి ఇక్కడ నేను యాడ్ చేయాల్సిన టర్మ్ ఏంటిది నెక్స్ట్ ఈ లాస్ ఫంక్షన్ కి? ప్లస్ లాంబ్డా ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి. A square plus B square plus C square, sir. ఓకే, ఒక సెకండ్ అలా. ఓకే, సో ఇక్కడ ప్లస్ లాంబ్డా ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకే, దీన్ని మీరు నొటేషన్ లో రాయాలంటే ఎలా? సమ్మేషన్ నేను వెయిట్స్ ని డబ్ల్యూ అనుకుంటా, అంటే W1 ఈక్వల్స్ టు ఏ, W2 ఈక్వల్స్ టు బి, W0 ఈక్వల్స్ టు సి అనుకోండి. సో వీటన్నిటికీ నేను డబ్ల్యూని ఒక కామన్ వెయిట్ ఇవ్వగలుగుతాను. సో వీటన్నిటి నేను సిగ్మేషన్ లో రాయాలి అంటే మనకున్న ఆప్షన్స్ ఏంటి? సిగ్మా ఈక్వల్స్ 1 to W. 1 డబ్ల్యూపీ రాయచ్చా, ఐ మీన్ డబ్ల్యూఐ రాయచ్చా? హలో, Sir. ఇక్కడ I ఈక్వల్స్ 0 అని పెడితే ఇప్పుడు ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? సిగ్మా W. ఫస్ట్ 0 పెట్టాలా, ఎస్ Yes, sir. W0 తర్వాత 1. పైన కేసులో మొత్తం ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి. 3 ఉన్నాయి, sir. సో ఇక్కడ దాకా నేను వెళ్ళాలి P-1, 3-1 వరకు వెళ్ళాలి. అంటే ఏంటిది? I ఈక్వల్స్ టు 2 వరకు. సో క్లీన్ కదా ఇది? Yes. ఇప్పుడు ఇది నేను రాసిన కరెక్టేనా మొత్తం?
నేను రాసింది కరెక్టేనా? హలో, ఈ టర్మ్ అంతా కరెక్టే ఉంది, అది నా మిస్ అవుతుందా? ప్లీజ్ బి రెస్పాన్సివ్. హలో, కరెక్ట్ నో సార్ ఏందో మిస్ అవుతుంది. ఏంటిది మిస్ అవుతుంది? అక్కడ P-1 డాట్స్. కింద ఐ నుంచి 0 తీసుకుంటే పైన P-1, కింద ఐ నుంచి 1 తీసుకుంటే పైన P. మొత్తం మనకి టర్మ్స్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉండాలి. ఇక్కడ మిస్ అవుతుంది ఏంటిదంటే స్క్వేర్. ఎస్ మీకు weights కి ఇక్కడ స్క్వేర్ పెడితే ఏంటిది, పెట్టకపోతే ఏంటిది అనేది ఒకటి ఇష్యూ డిస్కస్ చేసుకున్నాం మనం, గుర్తుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ABC, A2 BC2 10 - 10 20 అని ఉంది. 100 - 50 - 50 అని ఉంది. ఈ రెండిట్లో పెనాల్టీ దేనికి పడాలి ఎక్కువ? జనరల్గా అయితే ఏ weights వాడుతున్నందుకు లాస్ వాల్యూ పెరగాలి? A to B to C. అవును కదా. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ లేకుండా నేను జస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్తే దీని టోటల్ వాల్యూ ఎంత వస్తుంది మనకి బయటికి? 20 sir. ఇప్పుడు దీని వాల్యూ 100. 0 వస్తుంది. 0 వస్తుంది sir. పెనాల్టీ దేనికి పడుతుంది ఇప్పుడు ఎక్కువ? కేస్ A1. 1 సార్. కానీ జనరల్ గా పెనాల్టీ పడాల్సింది ఎక్కువ ఏ కేస్ కి? కేస్ 1 కా, కేస్ 2 కా? 2 కి సార్. సో మనం ఇక్కడ వెయిట్స్ జస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్తే లాస్ అనేది ఇలాంటి కేసెస్ లో కంపల్సరీ ఎక్కువ మ్యాగ్నిట్యూడ్స్ ఉన్న వాటికే లాస్ ఎక్కువ అవుతుంది అనే నమ్మకం ఉందా ఇప్పుడు? స్క్వేర్ లేకుండా రాస్తే మరి వీటికి పెనాల్టీ తక్కువ ఉండాలి, వీటికి ఎక్కువ ఉండాలి అంటే మనం ఏం చేస్తుంది? బెస్ట్ ఆప్షన్ ఇక్కడ స్క్వేర్. ఎందుకు? నెగిటివ్స్ అన్ని పాజిటివ్ అయిపోతాయి, రైట్? Yes sir. సో మీరు ఈ టర్మ్ కనుక మిస్ చేశారు అంటే మొత్తం దీని యొక్క పర్పస్ మారిన పోయినట్టు. ఇది క్లియర్ కదా మీకు? ఎస్ సార్. ఎస్ సార్. సో ఇప్పుడు మీకు లాస్ ఫంక్షన్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏముంటాయో చెప్పండి మీరు చేయాల్సిన. ఇంకా ఇనిషియల్ వాల్యూస్ తీసుకోవడం సార్. ఇనిషియల్ వాల్యూస్ అంటే సబ్ నార్మల్ వాల్యూస్ ఇనిషియలైజ్ చేసుకుంటారు ఫస్ట్, స్టార్టింగ్ వాల్యూస్ లాగా. తర్వాత మీ దగ్గర ఇంకొక 2 పారామీటర్స్ ఉన్నాయి ఇనిషియలైజ్ చేసుకోవడానికి. ఏంటి అవి? Alpha lambda sir. ఇది ఏమంటాం మనం? లెర్నింగ్ రేట్ సార్. ఇది లెర్నింగ్ రేట్. అంటుంది రెండింటిని కలిపి మనం హైపర్ పారామీటర్స్ అంటాం. ఎస్ మోడల్ పారామీటర్స్ అంటే ఏంటిది? వెయిట్స్ W1 W0 W2 ఇవి ఏంటిది? మోడల్లో ఉండే పారామీటర్స్. ఇవి కనుక్కుంటే మన మోడల్ కనుక్కున్నట్టే, అంతే కదా? y = x² + bx + c అని ఉంది. డబ్ల్యూ ఫామ్ ఎట్లా రాస్తాం అది? మనం ఈ పారామీటర్స్ కనుక్కున్నాం అంటే మనం మోడల్ ఈక్వేషన్ కనుక్కున్నట్టే కదా. ఆల్ఫా లాంబ్డా ఏంటి? పారామీటర్స్, మోడల్ పారామీటర్స్ కావాలి. హైపర్ పారామీటర్స్. ఈ హైపర్ పారామీటర్స్ మోడల్ టు మోడల్, పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మిగతా తీసుకున్న పారామీటర్సే ఉప్పరాకిలా తీసుకోవాల్సిన అవసరం లేదు, అంతే కదా. ఎవరి పారామీటర్స్ వాళ్ళే హైపర్ పారామీటర్స్. సో ఇనిషియల్ వాల్యూస్ అయిపోయింది, హైపర్ పారామీటర్స్ అయిపోయింది. ఫిఫ్త్ స్టెప్ చెప్పండి.
ఇంకా అంతే సార్. ఇంకా ఎగ్జాక్ట్ దీని తర్వాత ఇదే అని కాదు. మీరు జనరల్ గా ఎంఎల్ మోడల్ క్రియేట్ చేయాలంటే ప్రాపర్ స్టెప్స్ లో పోయినా కూడా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు లాస్ ఫంక్షన్ నేను థర్డ్ స్టెప్ గా ఫర్ ది ఇనిషియల్ వాల్యూస్ ఫోర్త్ స్టెప్ అని రాసాను అవునా. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ లో ఇనిషియల్ వాల్యూస్ పెట్టి హైపర్ పారామీటర్స్ కనుక్కుంటా, థర్డ్ స్టెప్ లో లాస్ ఫంక్షన్ కనుక్కుంటా. ఏమైనా ఇష్యూ అవుతుంది దానివల్ల? నో సార్. అంతే కదా. ఎస్. సో చెప్పండి ఇప్పుడు ఫిఫ్త్ స్టెప్ ఏమేమి ఉంటాయి బెటర్ నెక్స్ట్? ఇప్పుడు నా దగ్గర ఒక్క కోడర్ ఉన్నారు అనుకుందాం సేనికితో. ఒకటే సెట్ ఆఫ్ ఇనిషియల్ వాల్యూస్, ఒకటే సెట్ ఆఫ్ ఆల్ఫా లాంటి వాల్యూస్ తీసుకొని స్టార్ట్ చేస్తావు ప్రాబ్లమ్. నో సార్, ఇటరేషన్స్ చేస్తాను. ఇప్పుడు నేను అంటుంది ఏంటిదంటే నువ్వు ఒక మోడల్ సెలెక్ట్ చేసుకున్నావు. ఇది అందరికి నేను అడుగుతుంది, ఎవరికి ఆన్సర్ చేస్తే వాళ్ళు చెప్పండి. సెకండ్ ఇప్పుడు ఇది అందరికి క్వశ్చన్ నిఖిత కన్ కాదు. ఒక పర్సన్ ఒక కోడర్ సే నిఖిత ఒకటే మోడల్ సెలెక్ట్ చేసుకొని అంటే y=ax² + bx + c నేను ఫిట్ చేస్తాను. దట్టు ఆల్ఫా 0.1 లాంబ్డా 0.1 అని చెప్పేసి వెళ్ళిపోతారు ముందుకి. నో సార్. ఏం చేస్తాం మరి? సార్ డిఫరెంట్ మోడల్స్ ట్రై చేస్తారు సార్ కదా. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఒక లిస్ట్ మెయింటైన్ చేసుకుంటాం. సో ఇప్పుడు తను ఒక 4 మోడల్స్ ట్రైన్ చేద్దాం అనుకుంటుంది. ఈ కేసులో ఏంటిదంటే అన్నిటికీ సేమ్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకే, ఎస్ సార్. y అనేది అన్నిటికీ సేమ్. ఓకే సార్. ఆల్ఫా వచ్చేసి డిఫరెంట్ ఉన్నాయి అంటే డిఫరెంట్ మోడల్స్ ట్రైన్ అవుతున్నట్టేనా ఇప్పుడు? ఎస్ సార్. సేమ్ మోడల్ డిఫరెంట్ వేస్ లో ట్రైన్ అవుతున్నట్టు. సేమ్ మోడల్ బయటకు వచ్చే ఈక్వేషన్ ఇలాగే ఉంటుంది కానీ డిఫరెంట్ వేస్ లో, రైట్? ఎస్ సార్. సో ఇప్పుడు మన దగ్గర 4 మోడల్స్ ఉన్నాయి, బాగున్నాయి. సిక్స్త్ స్టెప్ ఏంటిది? సార్ ఏది ఎక్కువ అక్యురసీ వచ్చింటే అది తీసుకుంటాం సార్. డైరెక్ట్ అట్లా వెళ్ళిపోతామా డైరెక్ట్ అక్యురసీ దగ్గరికి? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన దగ్గర ఉన్న ట్రైనింగ్ డేటా సెట్ ఏంటిది ఒకసారి చూసుకోవాలి. ఎన్ని రోజులు ఉన్నాయి మనకి? 8,000 10,000 రోజు మనకి ట్రైనింగ్ కోసం క్లయింట్ ఇచ్చిన డేటా సెట్. ఈ ట్రైనింగ్ డేటా సెట్ ని స్ప్లిట్ చేసుకుంటాం మనం మళ్ళీ కొన్ని వ్యాలిడేషన్ కి కొన్ని ట్రైనింగ్ కి అని సపరేట్ గా, రైట్? ఫైనల్ అయితే ట్రైన్ చేయాల్సింది మీరు 10,000 తోటే కదా లాస్ట్ అయితే. సో ఇప్పుడు అంటుంది 10,000 ఉంది. ఏ ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ వాడమని మీకు క్లయింట్ చెప్తాడా? దీంట్లో ఏదైనా క్లయింట్ చెప్తాడా మీకు ఎక్సెప్ట్ డాటా ఇవ్వడం తప్పితే? అంతే కదా. ఇవన్నీ మీరు ఫిక్స్ అవ్వాల్సి అంతే. కే వాల్యూ ఏం ఫాలో అవ్వాలనేది మేమే ఫిక్స్ అవ్వాలి అంతే. ఇప్పుడు దానికి కూడా మరి 5:5 పనిచేస్తుంది, k=4 పనిచేస్తుంది అని చెప్పగలుగుతారా మీరు? చెప్పాలి. ఇప్పుడు ఇలా అని చెప్పేసి ప్రతిదీ ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటా పోతే జీవితాంతం మనం ఎక్స్పెరిమెంటేషన్ స్టేజ్ లోనే ఉంటాం. మనకి అర్థమైతే ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఎక్కడ చేస్తే బాగుండదు అని. ఒక 4 స్ప్లిట్స్, ఒక 5 స్ప్లిట్స్ చేస్తే సరిపోతుంది మాక్సిమం డేటాకి.
జనరిక్ యూస్ కేసెస్లో. ఓకే సార్. సో 5-fold క్రాస్ వాలిడేషన్ అప్లై చేస్తాం. ఓకే. ఇప్పుడు అప్లై చేయడం తోటి వచ్చేది ఏంటి నెక్స్ట్? చెప్పండి. 4 ML మోడల్స్ వస్తాయి కదా సార్. 4 ML మోడల్స్ మీరు ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పెట్టారు. దీనికి K-fold క్రాస్ వాలిడేషన్కి ఏమైనా సంబంధం ఉంటుందా? నో సార్. K-fold క్రాస్ వాలిడేషన్ పెట్టుకొని రాసుకున్నది కాదు కదా 4 అని. మిగతాకి 4 మోడల్స్ ట్రైన్ చేసేంత ఓపిక ఉంది, టైం ఉంది. తను ఒక 4 మోడల్స్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. దీనికి K-fold క్రాస్ వాలిడేషన్కి ఎటువంటి సంబంధం లేదు. నేను K-fold క్రాస్ వాలిడేషన్లో 5-fold క్రాస్ వాలిడేషన్ వాడదాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నిఖిత, రెగ్యులరైజేషన్ చేయడం సార్. రెగ్యులరైజేషన్ చేయడం అంటే ట్రైన్ వాలిడేషన్ చేసిన తర్వాత టెస్ట్ కి ఇవ్వడం సార్. కాదు, రెగ్యులరైజేషన్ అంటే అది ఇక్కడ లాస్ ఫంక్షన్ ఉంది కదా. ఎస్ సార్. ఈ లాస్ ఫంక్షన్ కి మీరు ఇక్కడ ఎక్స్ట్రా టర్మ్ యాడ్ చేశారు, చూసారా? ఎస్ సార్. ఏంటిదంటే హెవీ వెయిట్స్ ఉంటే పెనాల్టీ యాడ్ చేస్తున్నట్టు. బాబు, నువ్వు పెద్ద కార్లతోనే పోవద్దు, ఇది చాలా చిన్న రోడ్. నువ్వు పెద్ద కార్లు కొనుక్కొని వెళ్తే మాత్రం చాలా పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. 30 లక్షల కారు కొంటే 10 లక్షలు పెనాల్టీ కట్టాలి. ఇప్పుడు ఆ 10 లక్షలు పెనాల్టీ కట్టేది ఉంటుంది, చూసారా? అది టర్మ్. అదే నువ్వు 3 లక్షల కారు వేసుకొని పోతే పెనాల్టీ ఏమి ఉండదు, 30 రూపాయలు కట్టినా సరిపోతుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ? తక్కువ వెయిట్స్ కి తక్కువ పెనాల్టీ, ఎక్కువ వెయిట్స్ కి ఎక్కువ పెనాల్టీ. ఈ టర్మ్ ని యాడ్ చేసి వెయిట్స్ ని మనం హయ్యర్ వాల్యూస్ అటెండ్ అవ్వకుండా చేస్తున్నాం, చూసారా? దాన్ని రెగ్యులరైజేషన్ అంటారు. దీనికి K-fold క్రాస్ వాలిడేషన్ కి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి 5-fold క్రాస్ వాలిడేషన్ చేద్దాం అనుకుంటున్నాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటిది? దాంట్లో సి వాలిడేషన్ చేయాలా సార్? ఏంటిది? క్రాస్ వాలిడేషన్ అంటే యావరేజ్ చేయాలా కరెంట్ సార్? ఫస్ట్ మనం డేటా సెట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. 10,000 10,000 samples 5-fold క్రాస్ వాలిడేషన్ అంటే మొత్తం ఎన్ని డేటా సెట్స్ బయటకు వస్తాయి? 5 వస్తాయి సార్. 5 వస్తాయి సార్. ఎందుకు? K = 5 కాబట్టి 5. మాధవి, ఎస్ సార్. ఒక్క డేటా సెట్ లో, ఓన్లీ మాధవికి క్వశ్చన్, ఒక్క డేటా సెట్ లో వాలిడేషన్ శాంపుల్స్ ఎన్ని ఉంటాయి? 4 సార్. అర్థం కాదు. మాధవికి ఇంకొకసారి క్వశ్చన్. అడిగాను సార్. ఇప్పుడు మొత్తం ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి మనకి ట్రైనింగ్ కి? 10,000 సార్. 10,000. ఇది ఏ ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్? ఇది K-fold క్రాస్ వాలిడేషన్ సార్. K వాల్యూ ఎంత? సార్ K-fold క్రాస్ వాలిడేషన్ లో K వాల్యూ ఎంత ఇక్కడ? 5 సార్. 5. మొత్తం ఎన్ని డేటా సెట్స్ వస్తాయి మనకి అవుట్పుట్? 4 సార్. ఎందుకు? అంటే K క్రాస్ వాలిడేషన్ చేస్తున్నాం కదా సార్. అంటే 4 అని నెంబర్ ఎట్లా రీచ్ అయ్యింది? అంటే 0 to 2,000 శాంపుల్స్ అట్లా తీసుకుంటాం కదండి సార్. 2,000 to 4,000 అలా తీసుకున్నప్పుడు ఎన్ని అవుతాయి? 4 అవుతాయి కదండి సార్. చెప్పు నువ్వే ఫస్ట్. 0 to 2,000. ఎస్ సార్. తర్వాత 2,000 to 4,000 సార్. 4 to 6,000 సార్. 6 to 8 సార్.
8 to 10,000 సార్. మొత్తం ఎన్ని అయినాయి మరి? 5 అయినాయి సార్. ఓకే, మరి 4 ఎలా అన్నావు? ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇది 0 to 2000 ఎందుకు తీసుకుంటున్నావు? అంటే 10,000 by 5 చెప్తే అక్కడ దాకానే 2,000 తీసుకున్నారు. అంటే మాది పోయిన క్లాస్ లో సార్ మీరు ఇక్కడ దాకా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ దాకా అంటావు మాది. అంటే 1 క్లాస్ వినలేదు సార్ నేను. ఓకే, 20,000 శాంపుల్స్ ఉన్నాయి. k = 5. వాలిడేషన్ లో ఇప్పుడు ఎన్ని శాంపుల్స్ ఉంటాయి? మిగతా 4,000 వాళ్ళకి ఉంటుంది ఎవరికైనా సార్. 4,000. 4,000. అందుకు 20,000 by 5. Yes, sir. 4,000. అది each 4,000 validation లో ఉంటుంది సార్. మొత్తం టోటల్ ఎన్ని డేటా సెట్స్ ఉంటాయి? 5 వస్తాయి సార్. 5 వస్తాయి సార్. 5. సో k = 5 అనే క్రాస్ వాలిడేషన్ లో k ఎంత అయితే అన్ని డేటా సెట్స్. ప్రతి డేటా సెట్ లో వాలిడేషన్ శాంపిల్స్ ఎన్ని అంటే టోటల్ శాంపిల్స్ డివైడెడ్ బై k. ఇది క్లియర్ కదా? సో Yes, ఇప్పుడు sir. ఇక్కడ ఎన్ని ML మోడల్స్ ఉన్నాయో అన్ని డేటా సెట్స్ కాదు. ML మోడల్స్ కి వచ్చే డేటా సెట్స్ కి సంబంధమే లేదు. ML మోడల్స్ మీరు ఒక 100 పెట్టుకోండి కావాలంటే 4 బదులు. కానీ K4 క్రాస్ వాలిడేషన్ లో k = 5 అంటే 5 డేటా సెట్స్ మాత్రం మీకు అవుట్పుట్ కింద బయటకు వస్తుంది, రైట్? Yes, sir. ఇప్పుడు 5 డేటా సెట్స్ లో టోటల్ ఎన్ని శాంపిల్స్ ఉంటాయి ట్రైనింగ్ వాలిడేషన్ కలిపి ఈచ్ డేటా సెట్ కి? సార్ ప్రతి డేటా సెట్ లో ఎన్ని శాంపిల్స్ ఉంటాయి టోటల్? 2,000 samples ఉంటాయి. 8,000 మిగిలింది. శాంపిల్స్ Total. ట్రైన్ ప్లస్ వాలిడేషన్ కలిపి మళ్ళీ మీకు ఇచ్చిందే ట్రైనింగ్ డేటా సెట్ 10,000 10,000 అంటే 10,000 అంతే 10,000. ఇప్పుడు దాన్ని మనం ఎట్లా స్ప్లిట్ చేస్తున్నాం అనేది చెప్పండి. ఫస్ట్ డేటా సెట్ మనం 0 to 2,000 శాంపిల్స్ వాలిడేషన్ అనుకోవచ్చు. 2,000 validation, 8,000. 2,000 to 10,000 ట్రైనింగ్ కి యూస్ చేసుకుంటాం. రిమైనింగ్ అన్ని ట్రైనింగ్, ఇంకా ఓన్లీ వాలిడేషన్ చెప్పుకుంటూ వెళ్దాం 5 డేటా సెట్స్ కి. సెకండ్ దానికి Okay, వచ్చేసి 2,000 to 4,000 4,000. తర్వాత వచ్చేసి 4,000 to 6,000 6,000 to 8,000, 8,000 to 10,000. 8,000 to 10,000. వాలిడేషన్, ఇవన్నీ వాలిడేషన్, రిమైనింగ్ అన్ని ట్రైనింగ్ కి సంబంధించి. Training. ఇప్పుడు మన దగ్గర 4 ML మోడల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? 7th స్టెప్. Average తీయడం. యావరేజ్ తీయకముందు అసలు ఏం చేస్తాం మనం క్లియర్ గా చెప్పండి. ఫస్ట్ ట్రైన్ చేస్తాం సార్. సో ఫస్ట్ ఒక మోడల్ చూస్ చేసుకోండి. మొత్తం మనకి 4 ఉన్నాయి కదా. Yes, sir. ఫస్ట్ మోడల్ చూస్ చేసుకోండి. ఫస్ట్ మోడల్ ఏం చేయాలి? ట్రైన్ చేయాలి. Train చేయాలి. దీనిపైన టెస్టింగ్ ట్రైనింగ్ డేటా సెట్ మీద సార్. ఫస్ట్ మోడల్ చూస్ చేసుకొని ఫస్ట్ డేటా సెట్ చూస్ చేసుకోండి. మళ్ళీ Okay, sir. ఈ ఫస్ట్ డేటాలో ట్రైనింగ్ శాంపిల్స్ ఉంటాయి కదా, 8,000 శాంపిల్స్. ఎస్ Yes, sir. ఆ 8,000 శాంపిల్స్ పైన ట్రైన్ చేయండి. ఆ 8,000 శాంపిల్స్ పైన ట్రైన్ చేసేటప్పుడు లాస్ ఫంక్షన్ లో ఏమవుతుంది? 8,000 వస్తుంది. ఇక్కడ xi yi అని ఉన్నాయి కదా, అవి ఏ డేటా సెట్ నుంచి తీసుకోవాలి? ఆ xi yi వాల్యూస్ 2,000 నుంచి 10,000 రోస్ మధ్యలో తీసుకోవాలి. అంతెందుకు, అది మనం ట్రైనింగ్ కి యూజ్ చేస్తున్నాం కాబట్టి. అంతేనా కదా? Yes, sir. Yes, sir. సో ఫస్ట్ మోడల్ తోని ఫస్ట్ డేటా సెట్ లో ఏవైతే 8,000 ట్రైనింగ్ శాంపిల్స్ ఉన్నాయో వాటితోని మనం ట్రైన్ చేసాం. ఇప్పుడు ఆ ఫస్ట్ డేటా సెట్ లో టెస్ట్ అక్యురసీ అన్న వాలిడేషన్ అక్యురసీ అన్న ఏ శాంపిల్స్ తోని మనం టెస్ట్ చేస్తున్నట్టు? 2,000. ఫస్ట్ 2,000 ఫస్ట్ 2,000 శాంపిల్స్ తోటి Yes. టెస్ట్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ డేటా సెట్ తోటి y = 3x² + 4x + 2 అని ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు నేను మన దగ్గర ఉన్న ఫస్ట్ 2,000 శాంపిల్స్ తో నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను. Yes, sir. సో ఏ ఫార్ములాతో టెస్ట్ చేస్తారు? RMS Root 1/n RMSE formula, sir. RMS ఫార్ములా ఏంటిది?
రూట్ 1 రూట్ 1/n సమ్మేషన్ I. కాబట్టి ఫస్ట్ రూట్ రాసుకుందాం. ఓకే, ఎస్ ఎస్ సార్. సార్ నెక్స్ట్ మీన్ కాబట్టి 1/n. మీన్ అంటే 1/n. ఏంటిది? యావరేజ్ కదా 1/n ఎస్ సార్ స్క్వేర్డ్ స్క్వేర్స్. సిగ్మా 1/n అంటే I = 1 to n ఉండాలి కదా. ఎస్ సార్ 1 ఇక్కడ to n అంటే 2000. ఏంటి? 2000. 2000 శాంపుల్స్ కాబట్టి n = 2000. సిగ్మా కూడా ఉన్నది. లోపల వచ్చే టర్మ్స్ ఏంటి చెప్పండి ఇప్పుడు. yi మైనస్ ఇప్పుడు ఇక్కడ mli yi అంటే ఏంటిది? yi అంటే ఏంటిది చెప్పండి ఎవరు. yi వాల్యూ ఏంటిది? ఇక్కడ నుంచి వస్తుంది మనకి yi. యాక్చువల్ వాల్యూ కదండి సార్. త్రివేణి సార్ నాకు తెలియదు సార్. ఇప్పుడు ఇక్కడ పైన లాస్ ఫంక్షన్ లో మనం xi yi అని రాస్తున్నాం కదా. ఎస్ ఎస్ సార్ సార్ ఏం వాల్యూస్ ఇవి? యాక్చువల్ వాల్యూస్. అంతేనా? డేటా సెట్ లో ఉండే x వాల్యూ, డేటా సెట్ లో ఉండే y వాల్యూ. ఎస్ సార్ ఎస్ సార్ yi అంటే ఏంటిది? డేటా సెట్ లో మనకున్న y కాలం నుంచి. ఎస్ ఈ బ్రాకెట్ లో ఉన్న చూసారా axi + bxi + c అని. ఎస్ ఎస్ అది మన మోడల్ నుంచి వస్తున్న y వాల్యూ. yp అనొచ్చు దాన్ని, y ప్రిడిక్షన్. ఎస్ సార్ ఇప్పుడు నేను ఇక్కడ టెస్ట్ చేస్తుంది ఏ శాంపుల్స్ కి? 2000 శాంపుల్స్ కి. ఎస్ ఎస్ ఆ 2000 శాంపుల్స్ కి xi yi రెండు ఉంటాయి కదా, x యాక్చువల్ y యాక్చువల్. ఎస్ ఎస్ సార్. ఇప్పుడు నేను టెస్ట్ చేస్తుందే మన మోడల్. మన మోడల్ అంటే ఏంటిది? ట్రైన్ చేస్తుంది వచ్చిన మోడలే కదా 8000 శాంపుల్స్ పైన. ఎస్ సార్ ఎస్ సార్. ట్రైన్ చేస్తే వచ్చిన మోడల్ యాక్చువల్ మోడల్స్ కి ఎంత డిఫరెన్స్ ఉంది y వాల్యూస్ లో అని తెలుసుకోవడమేనా. ఎస్ సార్ yi - yp హోల్ స్క్వేర్ ఇది. ఎస్ సార్ ఇప్పుడు ఇక్కడ yi అంటే ఏంటిది? ఎక్కడ నుంచి వస్తుంది ఇప్పుడు మరి మన డేటా సెట్ లో? గివెన్ వాల్యూస్ సార్. గివెన్ వాల్యూస్, గివెన్ y వాల్యూ అంతేనా? yi అంటే yp అంటే ఏంటిది? ప్రిడిక్షన్ చేసి వాల్యూస్. మరి దీని ఫార్ములా చెప్పండి. y ప్రిడిక్షన్ ఏంటిది? మనం 3x² + 4x + 2 నే సార్ 3xi² ప్లస్ + 4xi 4xi + 2. ప్లస్ 2 దీన్ని తీసుకెళ్ళి కూడా ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎస్ అప్పుడు ఓవరాల్ ఫార్ములా ఏమవుతుంది నాకు? 1/n 1/n సమ్మేషన్ i = 1 to n yi minus minus 3xi square + 4xi + 2. xi 2. దీంట్లో మీకు n = 2000 అని తెలుసు. ఎస్ సార్ 3, 4, 2 అని మోడల్ పారామీటర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మీకు తెలియని ఏంటి? xi yi. y ఇవి నథింగ్ బట్ ఫస్ట్ 2000 శాంపిల్స్. ఓకే, x యాక్చువల్ y యాక్చువలే కదా. ఎస్ సార్ అంటే ఇవి కూడా మీ దగ్గర ఉన్నట్టేనా? ఉన్నట్టే సార్. అన్ని వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి, అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఒక నెంబర్ బయటికి వస్తుంది కదా. ఎస్ సార్ దాన్ని మనం RMSE అంటున్నాం, రూట్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అని. ఇప్పుడు ఆ ఎర్రర్ ఎక్కువ ఉంటే మంచి మోడలా, ఎర్రర్ తక్కువ ఉంటే మంచి మోడలా? ఎర్రర్ తక్కువ ఉంటే మంచి మోడల్ సార్. ఎందుకు? ఎర్రర్ ఎప్పుడు తక్కువ ఉంటుంది? మోడల్ కరెక్ట్ అక్యురసీ ఎక్కువ ఉన్నప్పుడు ఎర్రర్ తక్కువ వస్తుంది సార్. అంటే ఇక్కడ yi అంటే y యాక్చువల్. ఇదంతా మనం ట్రైన్ చేస్తున్న మోడల్తోనే ప్రిడిక్ట్ చేస్తున్న వాల్యూ. y యాక్చువల్ కి మనం ప్రిడిక్ట్ చేస్తున్న దానికి రెండింటికి డిఫరెన్స్ తక్కువ ఉంటుంది అంటే దాని అర్థం మోడల్ మంచిగా ఫిట్ అవుతున్నట్టే కదా. ఒక ప్లేస్ లో 5 డాగ్స్ ఉన్నాయి, నేను 6 డాగ్స్ ఉన్నాయని చెప్పా. ఇంకొకటి వచ్చి 10 డాగ్స్ ఉన్నాయని చెప్పాడు. మా ఇద్దరు ఎవరు ఇంచుమించు కొంచెం కరెక్ట్? 6 డాగ్స్ అని చెప్పిన నేను. ఎందుకు? అక్కడ ఉన్నది 5, నేను 6 అన్నామా అంటే ఒకటి ఎక్కువ చెప్పా. ఇంకొకటి అయితే ఒక 5 ఎక్కువ చెప్పిండు. సో ఉన్న దాంట్లో బెటర్ ఏం ఒకటి ఎక్స్ట్రా చెప్పాను అన్నట్టే కదా. అలాగే ఇక్కడ మనం కంబైన్ చేస్తుంది, క్యాల్కులేట్ చేస్తుంది ఏంటిదంటే
y యాక్చువల్ వాల్యూస్ కి y ప్రెడిక్టెడ్ వాల్యూస్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఒక రకంగా. ఈ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే మనం కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేస్తలేము అని. ఈ డిఫరెన్స్ తక్కువ ఉంటుంది అంటే మన మోడల్ బాగానే ప్రెడిక్ట్ చేస్తుంది అని. సో మనకి లాస్ ఆర్ఎంఎస్సి ఎర్రర్ ఏదైతే ఉందో ఇది తక్కువ ఉంది అంటే మోడల్ చాలా బాగా ఫిట్ అవుతున్నట్టు లేదా ఫిట్ అయినట్టు. ఇది క్లియర్ కదా? ఎస్ సార్. ఇట్లా ఫస్ట్ 0 to 2000 కి ఒక ఆర్ఎంఎస్సి వాల్యూ వస్తుంది మనకి. ఇప్పుడు ఈ ఆర్ఎంఎస్సి వాల్యూ దేంది? ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్ది కాదు కదా. ఎస్ సార్ ఫస్ట్ మోడల్ ఇప్పుడు అదే ఫస్ట్ మోడల్ తీసుకొని సెకండ్ డేటా సెట్ మీద సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. అప్పుడు ఏమవుతుంది? 2000 to 4000 శాంపుల్స్ మీద మళ్ళీ ఇంకొక మోడల్ వస్తుంది. అప్పుడు ఈ మోడల్ రాదు మీకు. y + 3x² + 4x + 2 రాదు. ఎందుకు? ఇక్కడ ట్రైనింగ్ శాంపుల్స్ వేరు, మళ్ళీ డిఫరెంట్ 8000 శాంపుల్స్. అవునా? అప్పుడు ఇంకొక ఈక్వేషన్ రావచ్చు మీకు. ఆ ఈక్వేషన్ తోటి మళ్ళీ మీరు ఈ వాలిడేషన్ మీద ఆర్ఎంఎస్సి కనుక్కుంటే ఇక్కడ ఇంకొక ఆర్ఎంఎస్సి వస్తుంది కదా. ఇట్లా మొత్తం మనకి 5 ఆర్ఎంఎస్సి వాల్యూస్ వస్తాయి ఒకటే ఎంఎల్ మోడల్. ఎంఎల్ మోడల్ 1 కి ఆర్ఎంఎస్సి 1 2 3 4 5 ఇట్లా వస్తాయి. అవునా? దీనికి యావరేజ్ కనుక్కుంటే ఇప్పుడు యావరేజ్ ఆర్ఎంఎస్సి వాల్యూస్ వస్తుందా? ఒకటే వాల్యూ ఎంఎల్1 కి. యావరేజ్ అంటే ఏంటి? అన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై 5. అవునా? సో ఇప్పుడు ఎంఎల్1 కి ఒక యావరేజ్ ఆర్ఎంఎస్సి వాల్యూ ఉంది. మొత్తం మనకి ఇలా ఎంఎల్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి? 4 మోడల్స్. సో సేమ్ ప్రొసీజర్ రెండింటికి ఫాలో అయితే వీటికి కూడా యావరేజ్ ఆర్ఎంఎస్సి వాల్యూస్ వస్తాయి. దీంట్లో నేను ఏ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి? ఏదైతే ఎర్రర్ తక్కువ ఉంటుందో అదే సార్. ఎంఎల్3కి తక్కువ ఎర్రర్ ఉంది అనుకుంటే ఎంఎల్3ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఏంటిది తర్వాత? దాన్ని టెస్టింగ్ ఎంఎల్3ని సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఎంఎల్3ని టెస్టింగ్ ఇస్తే అప్పుడు క్లయింట్ ఏం చేస్తాడు? టెస్టింగ్ చేస్తారు సార్. ఎంఎల్3ని టెస్టింగ్ చేస్తారు. ఎన్ని శాంపిల్స్ తోటి? అవి ఉండరు కదండి. అవి టెస్టింగ్ కి మనకి ఇచ్చిండరు కదండి సార్. ఆ డేటా వాళ్ళ దగ్గర మనకి ఇచ్చి ఉంటారు, వాళ్ళ దగ్గరే ఉంటది. వాళ్ళ దగ్గర ఎన్ని శాంపిల్స్ ఉన్నాయి? 3000 or 5000 ఉంటాయి సార్. 5000 శాంపిల్స్ అని చెప్పా. ఇప్పుడు అన్ని స్టెప్స్ ఫాలో అయినామా మనం? నో సార్. ఏదైనా మిస్ అవుతుందా? వాలిడేషన్ డేట్ అది ఇచ్చారు. మనం మిస్ అవుతున్న స్టెప్ ఏంటిది ఇక్కడ? టెస్టింగ్ ఇచ్చే ముందు వాలిడేషన్ ఇంకొకసారి అన్ని ట్రైనింగ్ చేయాలి కదండి సార్. ఇప్పుడు ఎంఎల్3ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. అవునా? మళ్ళీ ఇట్లా మొత్తం ఏ మోడల్ అయినా కూడా ట్రైన్ అయింది సింపుల్ శాంపిల్స్ తోటే గానీ ఎంఎల్3ని ఫిక్స్ చేసుకున్నామంటే మన మోడల్ ఏం ఫిక్స్ చేస్తున్నట్టు మనం? ఇది ఆల్ఫా 0.01 లాంబ్డా 0.01 తోటి ఎంఎల్3 ఫిక్స్ చేశాక నెక్స్ట్ చేయాల్సిన టాస్క్ ఏంటిదంటే మన దగ్గర 10,000 శాంపిల్స్ ఇచ్చాడు చూసారా స్టార్టింగ్ లో. అన్ని ట్రైన్ చేయాలి. దీన్ని మనం వాలిడేషన్ కింద వాడుకొని దీన్ని స్ప్లిట్ చేసుకొని ఒకసారి 2000 ఇంకోసారి ఇంకో 2000 అట్లా 5,000 పెట్టుకొని అట్లా చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు మనకు తెలుసు కదా మోడల్ కాన్ఫిగరేషన్ అయితే బాగుంది అని. క్లయింట్ మనకి ఇచ్చిన శాంపిల్స్ అన్నిటితోనే ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసి మనం క్లయింట్కి పంపిస్తాం డైరెక్ట్ గా. ఆ క్లయింట్ దగ్గర ఉన్న 5000 శాంపిల్స్ తోనే టెస్ట్ చేసుకొని బాబు నువ్వు పంపించిన దానికి టెస్ట్ అక్యురసీ ఇంత అని చెప్తాడు. సపోజ్ 70% వచ్చింది. ఇప్పుడు క్లయింట్ దగ్గర ఏమైనా ఆప్షన్ ఉందా చూస్ చేసుకోవడానికి ఏ మోడల్ బెటర్ అని? ఎందుకు అతనికి పంపించిందా మనం ఒక మోడల్ని? అంటే ఒక పర్సన్ ఒక మోడల్ని పంపించిండు. ఇప్పుడు అతనికి 2 మోడల్స్ వచ్చినాయి. సే త్రివేణి ఒక మోడల్ పంపించింది, నిఖిత ఒక మోడల్ పంపించింది.
టెస్ట్ అక్యురసీ కనుక్కుంటే క్లయింట్కి ఒకటి 70 ఒకటి 71 ఎంతో వచ్చినాయి. ఇప్పుడు అతనికి చాయిస్ ఉంటుందా ఇది సెలెక్ట్ చేసుకోవాలా ది బెస్ట్? ఎస్ సార్ ఉంటుంది. 71 సార్. అంతే. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా టెస్ట్ అక్యురసీ అనేది ఎలా ఇంపార్టెంట్ అవుతుందో? ఒక పర్సన్ ఒక మోడల్ పంపించినప్పుడు ఓహో ఇంత వచ్చిందా అని అనుకుంటాం, అంతే తప్పితే కంపారిజన్కి ఏమి ఉండదు అక్కడ. 2-3 కోడర్స్ ఉన్నప్పుడు క్లయింట్ అప్పుడు కంపేర్ చేసుకుంటాడు. ఓకే, నా డేటా సెట్ నేను 3 డిఫరెంట్ కంపెనీస్కి పంపించా, ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్ని నాకు ఇచ్చారు, నా దగ్గర ఉన్న టెస్ట్ డేటా సెట్ కంపేర్ చేసుకుంటే కంపెనీ ఏ యొక్క మోడల్ బాగుంది, సో కంపెనీ ఏని ఫైనలైజ్ చేసుకుందామని అనుకుంటాడు. లేదా అతను ఒకటే కంపెనీకి ఇచ్చాడు, ఒకటే కంపెనీ ఒకటే మోడల్ ఇస్తే ఇంకేమైనా ఉంటుంది ఆప్షన్? బై డిఫాల్ట్ అది వాడటం తప్పితే క్లయింట్. నో సార్. సో ఇప్పుడు ఇదంతా వర్క్ ఫ్లో మీకు అర్థమైంది కదా, ఎంఎల్ వర్క్ ఫ్లో ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడికి ఎండ్ అవుతున్నాం అనేది. ఎస్ సార్. సార్. దీంట్లో మీకు ఈ ఫార్ములా ఇంకేదో మిస్ అవుతుంది అన్నట్టున్నదా, లేదా ప్రతి ఫార్ములా మీకు ఐడియా ఉందా ఎక్కడ ఏది వాడితే అయిపోతుంది అని? మనం మిస్ చేస్తుంది ఏమైనా ఉందా దీంట్లో ఫార్ములా? నో నిన్నటి సార్. వరకు మీకు ఆర్ఎంఎస్ చెప్పలేదు. ఆర్ఎంఎస్ చెప్పలేదు కాబట్టి టెస్ట్ చేయండి అంటే ఎలా టెస్ట్ చేయాలి అని అడిగారు. అలా ఈ స్టెప్స్ లో మీకు ఎక్కడైనా డౌట్ ఉందా ఇది ఎట్లా చేయాలి అని? లేదా మీకు అన్ని ఫార్ములాస్ ఐడియా ఉన్నట్టేనా? కావాల్సిన అన్ని ఫార్ములాస్ ఇచ్చినట్టేనా? అన్ని ఇచ్చినట్టే సార్. సార్. అంతే కదా. సో ఇప్పుడు మీకు డేటా సెట్ ఏదైనా ఇస్తే చేయగలుగుతారు కదా మామూలు మోడల్స్ వచ్చే వరకు. సార్. ఇప్పుడు దీనికి ఉన్న బేసిక్ ప్రోగ్రామింగ్ డిఫరెన్స్ మీకు తెలుస్తుందా? నో. ఫస్ట్ స్టార్టింగ్ లోకి ఎగ్జాంపుల్ అనుకున్నాం అనుకుంటే మీకు బేసిక్ ప్రోగ్రామింగ్ లో ఏబి ఇన్పుట్స్ ఇచ్చి వాడే ఈక్వేషన్ చెప్తాడు నాకు రెండింటిని యాడ్ చేయమని. ఎస్ సార్. మీరు సింపుల్ గా ఫంక్షన్ రాసుకొని రిటర్న్ a+b అంటే సరిపోతుంది. మీకు ఇక్కడ ట్రైనింగ్ చేయడము కనుక్కోవడం ఏమైనా అవసరం ఉంటాయా? నో సార్. అదే ఎంఎల్ అయితే ఏం చేస్తాడంటే ఏబి మధ్యలో ఏం రిలేషన్షిప్ ఉందో చెప్పాడు, క్లయింట్ చెప్తాడా? మీకు ఫీచర్స్ మధ్యలో ఏం రిలేషన్షిప్ ఉందో జస్ట్ మీకు ఫీచర్స్ ఇచ్చి వదిలిపెడతాడు. ఇక్కడ x1 x2 ఫీచర్స్ ఇచ్చి y కూడా తను ఇచ్చేసి మీకు వదిలిపెట్టేస్తాడు. మీరు ఏమైనా చేయండి కానీ ఒక ఎంఎల్ మోడల్ కనుక్కోండి, సో దట్ మీకు ఫ్యూచర్ లో నేను ఏబి ఇస్తే సి ఏంటిదో చెప్పాలి మీరు అని. అంతేనా? ఎస్ ఎస్ సార్. క్లయింట్ ఇచ్చిన డేటా ఇది. కనుక్కోగలుగుతారు పేమెంట్ మోడల్ చూసి దీనికి? ఎస్ సార్. ఏ ఇంటూ బి చేసినాడు. సి ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. సో ఫ్యూచర్ ఏ ఈక్వల్స్ టు 10 బి ఈక్వల్స్ టు 20 అంటే ఏం చెప్తారు? సి ఈక్వల్స్ టు 200. సో ఇక్కడ ఫిట్ అయిన మోడల్ ఏంటిది? y ఈక్వల్స్ టు x1 x2. ఎస్ సార్. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఏ మోడల్ చూస్ చేసుకోవచ్చు. అవునా 2 ఫీచర్స్ ఉంటే y ఈక్వల్స్ టు m1 x1 ప్లస్ m2 x2 అని మోడల్ చూస్ చేసుకోవచ్చు. లేదా y ఈక్వల్స్ టు ax1 స్క్వేర్ ప్లస్ bx2 ప్లస్ c అని చూస్ చేసుకోవచ్చు. 2 ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి. ఇదే చూస్ చేసుకోవాలని ఏం లేదు కదా. ఇంతకంటే ఇటు మనకు ఒకటే ఫీచర్ ఉంది. ఒకటే ఫీచర్ ఉంటే ఏం చేస్తాం? ax1 స్క్వేర్ ప్లస్ bx1 ప్లస్ c. ఒకటే ఫీచర్ x1 ఉంటాయి. ఇక్కడ 2 ఫీచర్స్ ఉంటాయి, ఇక్కడ x2 ఇక్కడ x1. లేదా ఇంకొక మోడల్ చూస్ చేసుకోవచ్చు ax1 x2 ఇంటూ a ఇంటూ b అని చెప్పేసి. ఇలా మోడల్ అనుకున్నాం. a ఈక్వల్స్ టు 1 b ఈక్వల్స్ టు 1 వచ్చింది. గ్రేడియేషన్ చేస్తే అప్పుడు మన మోడల్ ఏమైంది? y ఈక్వల్స్ టు x1 x2 అయింది. బట్ మీకు రెగ్యులర్ ప్రోగ్రామింగ్ కి దీనికి డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా. ఎస్ సార్. ఓకే, ఇంకా అయిపోయినాక ఇవాళ మనం డిస్కస్ చేయదలుచుకుంటున్న టాపిక్ ఏంటిదంటే రెగ్యులరైజేషన్. చెప్పాను కదా మీకు ఇక్కడ ఇందాక ఒక పెనాల్టీ టర్మ్ యాడ్ చేస్తున్నామని. ఎస్ సార్. పెనాల్టీ టర్మ్ ఏంటిది? లాంబ్డా సమ్మేషన్. సింపుల్ చెప్పాలంటే ఈక్వల్స్ టు 1 to p - 1 లాంబ్డా స్క్వేర్. ఈ టర్మ్ ని మనం యాడ్ చేస్తున్నాం అవునా పెనాల్టీ కింద. అందరికి క్లియర్ అయ్యి
ఎస్ సార్. రెగ్యులరైజేషన్ టర్మ్ ఇది. మనకి 2 టైప్స్ ఆఫ్ రెగ్యులరైజేషన్ ఉంది. ఒకటి రిజిడ్, ఇంకొకటి లాసో. ఇప్పటిదాకా మీరు ఏ టర్మ్ అయితే చూసారో యాడ్ అవుతుంది, అది వచ్చేసి రిజిడ్. లాసో రెగ్యులరైజేషన్ ఏంటిదంటే అది కూడా పెనాల్టీ యాడ్ చేస్తుంది, కానీ స్క్వేర్ యాడ్ చేయదు. అట్లానే డబ్ల్యూఐని యాడ్ చేయదు. ఎందుకు ఇట్లా యాడ్ చేస్తే వచ్చే నష్టం ఏంటిది? ఎక్కువ డిఫరెన్స్ చూపిస్తుంది సార్. రాంగ్ ప్రిడిక్షన్ కూడా చేస్తాయి. కరెక్ట్ ఎగ్జాంపుల్ తో చెప్పండి క్విక్ గా. స్మాల్ డిఫరెన్స్ కి ఎక్కువ డిఫరెన్స్ చూపిస్తుంటుంది సార్. ప్రతిసారి అట్లా కాదు. A1 B1 C1, A2 B2 C2, ఇది 1 1 1, ఇది 10 10 10. దీని సమ్మేషన్ ఎంత? 3. దీనిది 30. చిన్నదానికి ఎక్కువ డిఫరెన్స్ ఎక్కడ చూపించింది? చూపెట్టలేదు. చిన్నది చిన్ననే చూపించింది, పెద్దది పెద్దగానే చూపించింది. దీనివల్ల నష్టం ఏంటంటే నెగిటివ్ వాల్యూస్ ఉంటే క్యాన్సిల్ అవుట్ అయిపోయి చిన్న వాటికి కొంచెం ఉంటే పెద్ద వాటికి 0 అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నెగిటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు మనకి ఎలాంటి కేసెస్ రావచ్చు అంటే, చిన్న నెంబర్స్ ఉన్నా దానికి కొంచెం పెనాల్టీ ఉండొచ్చు, హెవీ నెంబర్స్ ఉన్నా వాటికి పెనాల్టీ 0 ఉండొచ్చు. సో నెగిటివ్ వాల్యూస్ ఉండకుండా చూసుకోవడం మన టార్గెట్. మనం అది రిజిడ్ లో అచీవ్ అయినామా? అచీవ్ అయినాం. ఎందుకు? డబ్ల్యూఐ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి. మరి ఇప్పుడు లాస్ట్ వాళ్ళు అచీవ్ కావాలంటే కూడా మోడ్ పెడితే అయిపోతుందా? ఎస్ సార్, ఏదొచ్చినా పాజిటివ్ వస్తుంది. ఏదొచ్చినా పాజిటివ్ అవుతుంది. సార్ A1 B1 C1 ఎవరు సార్ అన్నారు చెప్పండి. హలో, ఇప్పుడు అడ్రస్ పెట్టకుండా వెయిట్స్ ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటిది? పైన 10 వస్తుంది సార్. పెట్టకుండా 10 వస్తుంది, కింద 0 వస్తుంది. 0 వస్తుంది సార్. 0. ఇప్పుడు మాడ్యులస్ పెడితే 10 30 10 వస్తుంది. 30 వస్తుంది. 30, కింద 200. 200 సార్. ఇది క్లియర్ కదా అందరికి? ఎస్ సార్. ఇప్పుడు పైన 30 కింద 200 అంటే ఇది కరెక్ట్ ఉంది కదా? హెవీ నంబర్స్ కి హెవీ పెనాల్టీ, ఇది కరెక్ట్ ఉంది. ప్రీవియస్ కేసు చూడండి, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇది కరెక్ట్ ఉందా? చిన్న నంబర్స్ కి పెనాల్టీ ఉంది కదా? అందుకు మనం ఇక్కడ మాడ్యులస్ ని వాడుతున్నాం. ఇది రిజిడ్ వర్సెస్ లాసో డిఫరెన్స్. వీటి యొక్క ప్రాఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆఫ్టర్ 5 minutes బ్రేక్ తీసుకోండి. హలో, ఓకే.
హలో హలో ఎస్ సార్. ఎస్ సార్. సార్ క్లాస్ కంటిన్యూ చేద్దాం ఇంకా. ఓకే సార్. సో ఇప్పుడు రిజిడ్ వర్సెస్ లాసో రిగ్రెషన్ లో ఫార్ములా డిఫరెన్స్ ఏంటిది? మాడ్యులర్ ఉంది సార్, పైన స్క్వేర్. స్క్వేర్ ఉంది సార్. ఓకే, వీటి వల్ల డిఫరెన్స్ ఏంటిది మెయిన్గా? మహా అంటే దేనికోసం మనకి రెండు ఉన్నాయి రెగ్యులరైజేషన్స్ ఇవి? ఒకటి స్క్వేర్ ఉంది, ఒకటి డబ్ల్యూ ఉంది. ఇట్స్ ఓకే కదా, స్క్వేర్ ఉన్నాక మనం ఇది వాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది లాసో? అది కరెక్ట్ వాల్యూస్ చూపిస్తుంది సార్. సార్ ఇప్పుడు బిగ్ మనకి పారామీటర్స్ ఉన్నప్పుడు ఇది మాడ్యులర్ వాల్యూ యూజ్ చేసుకోవచ్చు అనుకుంటా. సో మన పర్పస్ ఏంటిది ఈ రెగ్యులరైజేషన్ టర్మ్ వాడటానికి? వెయిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇంత పెనాల్టీ అని యాడ్ చేస్తే వెయిట్స్ హయ్యర్ వెయిట్స్ అక్కర్ కావు అని, అంతేనా? ఎస్ సార్. ఫస్ట్ మన మెయిన్ పర్పస్ ఏంటిది, ఉన్న పాయింట్స్ కి లైన్ ఫిట్ అవ్వడం. కానీ ఆ ఫిట్ అయ్యే ప్రాసెస్ లో వెయిట్స్ అనేటిది ఎక్కువ నంబర్స్ రీచ్ అవ్వద్దు. రీచ్ అవుతే ఏమైతుంది, అది ఓవర్ ఫిట్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని మనం పెనాల్టీ యాడ్ చేస్తున్నాం, ఎక్స్ట్రా టర్మ్. ఉన్నదాన్ని తీసేస్తలేం, ఉన్న లాస్ ఫంక్షన్ ని ఉంచి ఒక పెనాల్టీని యాడ్ చేస్తున్నాం. పెనాల్టీని యాడ్ చేసే దగ్గర మనం నెగిటివ్ వాల్యూస్ అంటే ఇబ్బంది పడుతున్నాం బికాస్ ఆఫ్ యూ కేసెస్ అని చెప్పేసి స్క్వేర్ యాడ్ చేస్తున్నాం, బాగానే ఉంది. ఇంకొక అతను వచ్చేసి స్క్వేర్ యాడ్ చేయకుండా దీన్ని యాడ్ చేశాడు, దీనివల్ల వచ్చే లాభం ఏంటిది? దీని లాభం ఏంటిది అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేకపోతే మేము ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చెప్పాలని. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాంతో మీరు అర్థం చేసుకోండి ఈ సెకండ్ టర్మ్ వల్ల లాభం ఏంటిది అనేది. ఓకేనా? ఓకే. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఒక డేటా సెట్ ఉంది, x1 x2 x3 అని 3 ఫీచర్స్ తోటి. లేబుల్ వచ్చేసి y లేబులే ఉంది. ఎస్ ఒక సార్. శాంపుల్ ఈక్వేషన్ చెప్పండి, నేను ఏం ఫిట్ చేయొచ్చు? mx ప్లస్ c నా సార్? mx ప్లస్ ఈస్ ఫిట్ చేయొచ్చు, కానీ ఇక్కడ మనకి 3 ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి m నాట్.
దీని బదులు నేను ఇక్కడ W0 అని పెడుతున్నా ప్లస్ W1x1 W2x2 W3x3 ఇలా చేస్తే వచ్చే నష్టం ఏమైనా ఉంటుందా? నేను నో సార్. ఏదైనా ఫిట్ చేసుకోవచ్చు కదా. నేను y ఈక్వల్స్ టు mx ప్లస్ c ఫిట్ చేయొచ్చు, లేదా y ఈక్వల్స్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c లాగా ఫిట్ చేయొచ్చు, రైట్? పారామీటర్స్ కి స్క్వేర్స్ లేనంత వరకు ఇదంతా లీనియర్ ఈక్వేషన్. పారామీటర్స్ కి స్క్వేర్స్ లేవు అంటే ఏంటిది? ఇక్కడ W0, W1, W2, W3 వీటికి స్క్వేర్స్ ఉండొద్దు. టీచర్స్ కి స్క్వేర్స్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, రైట్? ఎస్ ఓకే. సో ఇప్పుడు నేను ఫిట్ చేద్దాం అనుకుంటున్న కర్వ్ ఏంటంటే స్క్వేర్స్ తీసేస్తున్నాను. సింపుల్ ఈ కర్వ్ ఫిట్ చేద్దాం అనుకుంటున్నాను. y ఈక్వల్స్ టు W0 ప్లస్ W1x1 ప్లస్ W2x2 ప్లస్ W3x3 అని ఓకే నాకు ఒక ఈక్వేషన్ వచ్చింది. 2 ప్లస్ 3x1 ప్లస్ 4x3 అని. దీంట్లో ఏమైనా ఆర్డర్గా కనిపిస్తుందా మీకు ఈక్వేషన్? x2 x2 వాల్యూ లేదు సార్. అంటే x2 అనేది మనం యూజ్ చేస్తలేం ప్రెడిక్షన్కి. ఎలాంటి కేసెస్లో మనం x2 వాల్యూని యూజ్ చేయం ప్రెడిక్షన్కి? అంటే మనకి క్లయింట్ ఒక డేటా సెట్ ఇచ్చిండు, నేను ఒక మోడల్ని ట్రైన్ చేస్తే నాకు మోడల్ నుంచి వచ్చిన ఫైనల్ ఈక్వేషన్ ఇది. అంటే దీని అర్థం ఏంటిది? ఫ్యూచర్లో నాకు క్లయింట్ ఒక శాంపుల్ ఇస్తే, శాంపుల్ ఇవ్వడం అంటే ఏంటిది? ఒక 1000 రో ఇచ్చాడు మనకి, దానికి x1 ఇది, x2 ఇది, x3 ఇది అని చెప్పేసి మనకి వాల్యూస్ ఇవ్వడమే కదా. ఇచ్చిన వాల్యూస్ ని ప్రిడిక్ట్ చేయాలంటే ఏం చేయాలి? వాల్యూస్ ని పైన ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయడమేనా మనకు వచ్చిన ML మోడల్? హలో, వాల్యూ ఎంత వస్తే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే చెప్పండి. కదా సార్? 24 సార్? 24. 2 ప్లస్ ఇది 6, ఇది 16. 24 వస్తుంది. ఇప్పుడు నాకు వాల్యూ ప్రెడిక్ట్ చేయడానికి అవసరమైన ఫీచర్స్ ఏంటి ఇక్కడ? x1 x2 x3 సార్. అసలు ఇక్కడ x2 కి టర్మే లేదు మనకి ఫైనల్ మోడల్లో. అంటే ఎప్పటికైనా మనం x2 ని యూజ్ చేస్తామా క్లయింట్ ఇచ్చే ఏ డేటా అయినా? నో సార్. అసలు ఈ వాల్యూ అవసరం అవుతుందా మనకి? అంటే లెక్కన ఏమైంది? మన ML మోడల్ అనేది ఒక ఫీచర్ ని ఎలిమినేట్ చేసినట్టేనా? ఒక ML మోడల్ ఫీచర్ ని ఎప్పుడు ఎలిమినేట్ చేస్తుంది? ఆ ఫీచర్ అవసరం లేదంటేనే కదా. హలో, అంతేనా? ఇది ఎలాంటి కేసెస్ లో పాసిబుల్ అవుతుందో చెప్పగలుగుతారా మీరు? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. క్లయింట్ నాకు ఒక డేటా సెట్ ఇచ్చాడు. ఎస్ సార్. డేటా సెట్ ఏంటిదంటే ఒక వెహికల్ ని చూసి అది సైకిల్ బైక్ అని చెప్పడం. మనకు వచ్చేసి మొత్తం 2 ఫీచర్స్ ఉంటున్నాయి. ఎస్ సార్. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి దానికి ఇంజన్ ఉందా లేదా. సెకండ్ ఫీచర్ వచ్చేసి దానికి 2 టైర్స్ ఉన్నాయని చెప్తున్నాం. ఇంజన్ ఉంది, 2 టైర్స్ ఉంది అంటే ఏంటిది? బైక్ సార్. ఇంజన్ లేదు, 2 టైర్స్ ఉన్నాయి, ఏంటిది? సైకిల్ సార్. ఇప్పుడు మనకి ఫ్యూచర్ లేదు ML మోడల్ మనం క్రియేట్ చేసాం.
ఎస్ సార్. క్లయింట్ వచ్చేసి ఇంజన్ ఉంది 2 టైర్స్ ఉంది అన్నాడు. అప్పుడు ఏం ప్రిడిక్ట్ చేయాలి మీరు? బైక్. బైక్ సార్. సేమ్ వితౌట్ ఇంజన్ 2 టైర్స్ అంటే సైకిల్. ఇది సైకిల్. క్లియర్ కదా? మనకి ఈ Yes, ఫీచర్ sir. అవసరం పడుతుందా? ఈ X2 అనే ఫీచర్. నో సార్. ఈ X2 అనే ఫీచర్ మీద డిపెండ్ అయ్యి చెప్తున్నారా మీరు ఆన్సర్? నో No. సార్. బైక్ కైనా 2 టైర్స్ ఉంటుంది, సైకిల్ కైనా 2 టైర్స్ ఉంటుంది. అసలు అది రిలవెంట్ అవసరమా మనకు ఆ ఫీచర్? No, నో sir. నో సార్. కాబట్టి ఒక ML మోడల్ క్రియేట్ చేయాలి అంటే జస్ట్ X1 వేరియబుల్ తో క్రియేట్ చేస్తే సరిపోదా మీకు? Yes, sir. సరిపోతుంది. ఈ ఫీచర్ అవసరం లేదు కదా. సో ML మోడల్ క్రియేట్ No. చేసినప్పుడు ఫీచర్ అనేది ఎగిరిపోతుంది. అంటే ఎలాంటి ఫీచర్స్ ఎగిరిపోతుంది? ఏ ఫీచర్ అయితే అవసరం లేదో ఆ ఫీచర్స్ ఎగిరిపోతాయి. Okay, ఒక sir. ML మోడల్ ఇలా ఫిట్ అయిందంటే దాని అర్థం ఏంటంటే X2 ఫీచర్ అసలు అవసరం లేదు, ఇర్రిలవెంట్ అని. ఒకవేళ రిలవెంట్ అయితే ఆ ఫీచర్ వస్తుంది కదా పిక్చర్ లోకి. ఎందుకంటే ఈక్వేషన్ మనం రాస్తలేం స్వతహాగా. గ్రేడియంట్ డీసెంట్ యూజ్ చేసి లాస్ ఫంక్షన్ మినిమైజ్ చేసేలాగా మనం ఆల్రెడీ ఒక మెథడ్ చెప్పుకున్నాం. ఆ మెథడ్ ఒక ఫీచర్ కి ఒక వెయిట్ ఇస్తలేదు అంటే దాని అర్థం ఏంటిది? ఈక్వేషన్ ఇలా ఉంటేనే లాస్ తక్కువ వస్తున్నట్టు కదా. ఎస్. అంటే డేటా సెట్ కి ఆ ఫీచర్ అవసరం లేనట్టే కదా. ఇది నువ్వు డిసైడ్ చేస్తున్నావా, నేను డిసైడ్ చేస్తున్నానా ఈ ఫీచర్ అవసరం లేదని? గ్రేడియంట్ డీసెంట్ అండ్ లాస్ ఫంక్షన్ డిసైడ్ చేస్తుంది. ఎస్ సార్. గ్రేడియంట్ డీసెంట్ లాస్ ఫంక్షన్ డిసైడ్ చేసేది నమ్ముతామా, లేకపోతే నువ్వు నేను చెప్పేది నమ్ముతామా? గ్రేడియంట్ డీసెంట్ లాట్ ఫంక్షన్ నమ్ముతాం సార్. ఎందుకు? లాస్ తక్కువ చేయడమే మన టార్గెట్. లాస్ తక్కువ చేయడం అంటే ఏంటిది? మనం ప్రెడిక్ట్ చేస్తున్న వాల్యూస్ కి యాక్చువల్ వాల్యూస్ కి డిఫరెన్స్ తక్కువ రావడం. అలాంటి సిచ్యువేషన్స్ లో ఒక ఫీచర్ వాడొద్దని చెప్తుందంటే వాడకపోవడమే బెటర్, మనం వాడం. Yes, sir. అంతేనా? ఎస్ సార్. Yes, sir. మనం రిజిడ్ రెగ్యులరైజేషన్ గనక వాడితే ఇలాంటి కేసెస్ తోటి ఎండప్ కాము. అంటే ఏంటిది? ఒక ఫీచర్ ని మనం ఎలిమినేట్ చేయలేము రిజిడ్ రెగ్యులరైజేషన్ వాడుతుంది. Okay, sir. ఇప్పుడు మీరు ఓకే అని చెప్పేసి నమ్ముతున్నారా నేను చెప్పింది? నో సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది మీది? ఎందుకు? మనం weights ని అప్డేట్ చేయాలంటే ఏంటిది? W1 ఈక్వల్స్ టు W0 మైనస్ ఆల్ఫా ఇంటూ డెల్టా ఎల్ బై డెల్టా డబ్ల్యూ. డబ్ల్యూ నాట్. ఆల్ W0 W1 అవునా? ఎస్ సార్. ఇక్కడ W11 W10 అంటున్నా, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే W1 ని అప్డేట్ చేస్తున్నా. ఇది ఇటరేషన్ 1, ఇది ఇటరేషన్ 0. ఓకే సార్. ఇప్పుడు ఇలా రిజిడ్ రెగ్యులరైజేషన్ అయితే నేను యాడ్ చేస్తున్న రెగ్యులరైజేషన్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిఫరెన్షియేట్ చేస్తాం కదా. అంటే ఈ టర్మ్ కూడా డిఫరెన్షియేట్ అయింది కదా, బికాస్ ఇది మనం లాస్ ఫంక్షన్ కి యాడ్ చేస్తున్నాం ఈ టర్మ్. Yes, sir. ఎస్ సార్. హలో, ఎస్ Yes, సార్. ఇప్పుడు లాస్ ఫంక్షన్ కి యాడ్ అయిన టర్మ్ అయినా ఇది Yes, ఎస్ sir. సార్. మనం పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం కదా ఇక్కడ లాస్ ఫంక్షన్ కి. Yes, ఎస్ sir. ఆ లాస్ ఫంక్షన్ లో ఉన్న టర్మ్ Lambda ఇది summation. అయినప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే వచ్చే టర్మ్ ఏముంటది బయటికి? 2 లాంబ్డా డబ్ల్యూ. సిగ్మా ఈక్వల్స్ టు 1 to p minus 1. అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నా కాబట్టి ఏడబ్ల్యూ అయితేనైతే పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నానో ఆ టర్మ్ మాత్రమే ఉంటది కదా. Yes, sir. మిగతా అన్ని జీరోస్ అయిపోతాయి కదా. ఫర్ Yes, ఎగ్జాంపుల్ a² + b² + c² అనేది మొత్తం టర్మ్ అయితే మీరు a తోని పార్షియల్ డెరివేటివ్ చేస్తే అప్పుడు అది 2a అవుతుంది. ఎస్ సార్. c² టర్మ్స్ ఏమైతే అప్పుడు 0 నేను. అప్పుడు ఈ ఫార్ములా కూడా ఏమైతుంది? 2 లాంబ్డా వాల్యూ అయ్యే అవుద్ది. Yes, sir. ఇది క్లియర్ అందరికీ కదా? ఎస్ సార్. ఎస్ సార్.
ఇప్పుడు వెయిట్స్ అప్డేట్ చేసే దగ్గర ఇటరేషన్ 1 ఇనిషియల్ వాల్యూ 0 ఇది దేనికి WI పారామీటర్కి మైనస్ ఆల్ఫా ఇంటూ లాస్ట్ టర్మ్ అంత ఎట్లాగో ఉంటుంది ఇది అని నేను రాయాల్సిన అవసరం లేదు మళ్ళీ మీకు లాస్ ఫంక్షన్ ఏదో ఒక టర్మ్ ఉంటుంది కదా పార్షియల్ డెరివేటివ్ చేస్తా వచ్చే టర్మ్ Yes, sir. ఇప్పుడు ఇది లాస్ ఫంక్షన్ అవునా ఇలా 2 టర్మ్స్ ఉన్నాయి ఫస్ట్ టర్మ్ వచ్చేసి మనకి ఒరిజినల్ గా ఉన్న లాస్ ఫంక్షన్ సెకండ్ టర్మ్ వచ్చేసి మనం యాడ్ చేసిన రెగ్యులరైజేషన్ మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న డిఫరెన్స్ రిజిడ్ రిగ్రెషన్ కి లాసో రిగ్రెషన్ కి కాబట్టి నేను ఓన్లీ ఈ టర్మ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నా ఓకే Okay. ఫస్ట్ టర్మ్ రెండిటికి సేమ్ కదా దాని Yes, గురించి sir. డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం మనకి లేదు సెకండ్ టర్మ్ చూసుకుంటే సెకండ్ టర్మ్ తోటి వస్తున్న పార్షియల్ డెరివేటివ్ ఏంటిది WI దీనికి ఆల్ఫా లెర్నింగ్ రేట్ కూడా ఉంటది కదా Yes, sir. సెకండ్ 2 ఆల్ఫా లాంబ్డా WI రాయొచ్చా Right. Yes. ఇది రిజిడ్ కి ఇక్కడ ఎక్స్ట్రా టర్మ్ కూడా ఉంటుంది లాస్ ఫంక్షన్ చేయబడ్డది నేను రాయట్లేదు ఇప్పుడు Yes. Okay. లాస్ ఫంక్షన్ కి లాస్ ఆఫ్ రెగ్యులరైజేషన్ కి ఏముంటది minus. లాసోకి ఇక్కడ 2 ఆల్ఫా లాంబ్డా WI ఉంది లాసోకి ఏముంటది 2 lambda WI వస్తుంది. సార్ 2 రాదు సార్ lambda. లాసో ఫంక్షన్ ఏంటిది లాంబ్డా సిగ్మా I ఈక్వల్స్ టు 1 to p minus 1 Dub mod WI. ఆల్ఫా లాంబ్డా WI వస్తుంది సార్. WI అంటే WI తోటే కదా మీరు డిఫరెన్షియేట్ చేసేది ఎస్ సార్. అప్పుడు WI ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది సార్. ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా లాంబ్డా ఉంటుంది లాంబ్డా ఎస్. ప్లస్ ఎప్పుడు మైనస్ ఎప్పుడు సార్ WI వాల్యూ నెగిటివ్ ఉన్నప్పుడు ప్లస్ మైనస్ వస్తుంది సార్. ఫస్ట్ Positive. క్వశ్చన్ ఎస్ d/df ఆఫ్ x ఏంటిది 1 సార్. ఎట్లా చెప్తున్నారు 1 అంటే ఫంక్షన్ ఏంటిది ఇక్కడ దీనికి ఎక్స్ సార్. y ఈక్వల్స్ టు x ఎస్ y ఈక్వల్స్ టు x దేనికి అండి ఈ లైన్ స్లోప్ ఎంత 1 సార్. 1 సార్. tan 45 1 ఇప్పుడు ఇందాక మీకు అడిగింది ఏంటిది సింపుల్ గా అయితే ఎస్ సార్. మాడ్యులస్ ఆఫ్ x ఇక్కడ ఫంక్షన్ ఏంటిది y ఈక్వల్స్ టు mod x x పాజిటివ్ అయితే y ఈక్వల్స్ టు x x నెగిటివ్ అయితే దీని స్లోప్ 1 స్లోప్ -1 కదా ఎస్ సార్. ఇప్పుడు ఈ ఫంక్షన్ గీయాలంటే ఎట్లా గీస్తారు y ఈక్వల్స్ టు x కి ఇలా ఈ ఫంక్షన్ స్పెషాలిటీ ఏంటిది x పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా y మాత్రం పాజిటివ్ గా ఉండాలి ఎస్ సార్. అంటే x ప్లేస్ లో నెగిటివ్ పెడితే కూడా y పాజిటివ్ గా ఉండాలి అంటే అది ఇలానేనా ఉండేది ఎస్ సార్. సో x పాజిటివ్ అయితే ఈ లైన్ కి స్లోప్ 1 మరి ఈ లైన్ కి x నెగిటివ్ అయితే స్లోప్ -1 కదా డౌన్ సైడ్ పోర్ట్ల లైన్ ఎస్ సార్. ఎస్ సార్ సో ఇప్పుడు క్లియర్ మీకు ఎందుకు ప్లస్ ఆర్ -1 అనేది దీనికి ఎస్ స్లోప్ ఉన్నది WI కాబట్టి WI ఉండదు టర్మ్ లో అప్పుడు ఉండేది ఏంటిది ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డానేనా సార్. ఇంటూ ఆల్ఫా తోటి కాబట్టి ఇంటూ ఆల్ఫా ఇప్పుడు ఈ ఈక్వేషన్ క్లియర్ మీకు ఇది రిజిడ్ కి ఇది లాసోకి క్లియర్ గా ఉన్నాయా ఈక్వేషన్స్ ఇది త్రివేణి నిఖిత ఫుల్ మ్యూట్కి వెళ్ళిపోయాడు హలో సార్.
అర్థం కాలేదంటే కాలేదని చెప్పండి, I'll explain again మళ్ళీ. అర్థమైంది. నేను అక్కడ పార్షియల్ డెరివేటివ్స్ గీసి ఈ 2 ఈక్వేషన్స్ రాశాను. ఇవి క్లియర్ అయినా నిఖిత? ఎస్ సార్. ఎస్ సార్. సో ఇక్కడ వెయిట్స్ అప్డేట్ అవుతూ ఉంటే ఇనిషియల్ వాల్యూస్ ఈ రెండింటికి సేమే. ఎస్ సార్. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఒక్క టర్మ్ చూడండి. ఇప్పుడు ఇది ఫుల్ ఈక్వేషన్ వెయిట్ అప్డేట్ అవ్వడానికి నో సార్, ఇంకా కొంచెం మిస్. ఏం మిస్ అవుతుంది ఇక్కడ? లాస్ ఫంక్షన్ సార్. లాస్ ఫంక్షన్ యొక్క టర్మ్ మిస్ అవుతుంది ఇక్కడ. ఓకే, అది నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, అది మనకి సంబంధం లేదు. దాని వాల్యూ ఎటు వెళ్తుంది? ఓవరాల్ మోడల్ ప్రాపర్ గా ఫిట్ అయ్యే డైరెక్షన్ కి వెళ్తుంది. ఎస్ సార్. అది పాజిటివ్ వెళ్ళాలా నెగిటివ్ వెళ్ళాలా అనేది డేటా శాంపిల్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ నేను మిస్ చేస్తున్న టర్మ్ ఏదైతే ఉందో అది ఏం టర్మ్? మన ఓవరాల్ లాస్ ఫంక్షన్ లో ఫస్ట్ టర్మ్. ఎస్ సార్. అంటే ఏంటిది చెప్పేస్తాను. ఈ రెడ్ కలర్ బాక్స్ లో ఏదైతే గీస్తున్నానో ఈ టర్మ్ నేను ఇప్పుడు యూజ్ చేస్తాను. ఇది లాసో ఈక్వేషన్ కైనా రెగ్యులరైజేషన్ కైనా రిజిడ్ రెగ్యులరైజేషన్ కైనా సేమ్ కదా ఈ రెడ్ కలర్ బాక్స్ లో ఉన్నది. ఎస్ సార్. సార్ దీన్ని నేను వాడట్లేదు అప్డేట్ చేసే దగ్గర. నేను ఓన్లీ ఈ టర్మ్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నా, రెగ్యులరైజేషన్ టర్మ్స్ పైన. ఈ రెగ్యులరైజేషన్ టర్మ్ ఎప్పుడు మినిమం ఉంటుంది? రిజిడ్ అయినా లాసో అయినా స్క్వేర్ లేకున్నప్పుడు మోడ్ లేదు. వెయిట్స్ 0 ఉన్నప్పుడే కదా. ఎస్ సార్. ఇప్పుడు కొన్ని టర్మ్స్ ని యాడ్ చేస్తున్నా, a² + b² + c² అని. అది ఎప్పుడు మినిమం ఉంటుంది? స్క్వేర్ టర్మ్స్ ఆ 3 వాల్యూస్ 0 అయినప్పుడే. ఎస్ సార్. లేదా mod a, mod b, mod c అని యాడ్ చేస్తున్నా, అది రెగ్యులరైజేషన్ కదా. ఎస్ సార్. అది కూడా ఎప్పుడు మినిమం ఉంటుంది? కొన్ని ఏబిసిలు positives 0 అయినప్పుడు. జీరో. అటు mod a, mod b, mod c ఏబిసిలు 0 అయినప్పుడే a² మినిమం + b² + c² కూడా 0 0 అయినప్పుడు. సో ఈ ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో రెడ్ కలర్ బాక్స్ లో గీసింది, అక్కడ వెయిట్స్ 0 అవుతే మనకి లాభం ఏబిసి. 0. ఇప్పుడు ఏబిసి 0 అవ్వాలి అని ఇక్కడ ట్యూన్ చేస్తున్న టర్మ్ ఏంటిది? నేను యాడ్ చేసిన రెగ్యులరైజేషన్ టర్మ్స్. ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ బాక్స్ కనిపిస్తుందా మీకు ఫస్ట్ టర్మ్? ఎస్ సార్. ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ కూడా వెయిట్స్ ని 0 అవ్వాలని చూస్తుంది. ఎస్ సార్. ఒకవేళ వెయిట్స్ 0 అయితే a0, b0, c0 అవుతుంది. అప్పుడు ఏమైతుంది టర్మ్ ప్రతిసారి? 0 అవుతుంది సార్. 0 అవ్వదు, yi² అవుతూ ఉంటుంది. ఎస్ a0, sir. b0, c0 అయితే yi మైనస్ 0 × xi0, 0 × xi + c. అంటే ఏమవుతుంది? yi మైనస్ c హోల్² అవుతూ ఉంటుంది ప్రతిసారి. ఎస్ సార్. అది కరెక్టా మరి? ఏబిసి 0 కూడా సార్ 3 0 అయిపోతే ఏమున్నది? yi² అవుతుంది ఇప్పటికి. అవును సార్. అది కరెక్టా? నో సార్. ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అది ఏబిసిని 0 అవ్వడానికి ట్రై చెయ్యదు. ఏబిసి ఏదైనా పర్లేదు కానీ శాంపిల్స్ కి కరెక్ట్ గా ఫిట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఏదైతే సెకండ్ టర్మ్ ఉందో అక్కడ నేను యాడ్ చేస్తుంది బ్లూ కలర్ బాక్స్ లో, రిజిడిక్ కానీ లాసోకి కానీ. ఇప్పుడు కనిపిస్తుందా ఇక్కడ బ్లూ కలర్ బాక్స్? ఎస్ సార్. ఎస్ సార్. ఈ టర్మ్ అనేది ఏబిసి 0కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటది ఎప్పటికప్పుడు. హలో, ఎస్ సార్. ఇది నేను నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాను మీకు. ఇది కొంచెం Okay. క్రిటికల్ టాపిక్, ఫోకస్ గా లేరు. క్విక్ గా అటెండెన్స్ తీసుకొని క్లోజ్ చేస్తాను, బట్ రేపటి క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ.
రిజిడ్ ఓకే వర్సెస్ సార్. ఓకే. ఓకే. అటెండెన్స్ తీసుకుంటాం. రేపు కొంచెం ఫ్రెష్ మైండ్తో ఉండండి స్టార్టింగ్ క్లాస్లో. ఓకే, రేపు రివిజన్ లాంటిది ఏముంటుంది, డైరెక్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లోపు మీకు ఏమన్నా నేర్చుకోవాలనుకుంటున్నారు బయట అంటే రిజిడ్ వర్సెస్ లాసో రెగ్యులరైజేషన్ చూడండి. ఎందుకు ఓకే. లాసో ఫీచర్ సెలెక్షన్ కి యూజ్ అవుతుంది, ఎందుకు రిజిడ్ యూజ్ అవుతలేదు అని. ఓకే సార్. ఓకే, అటెండెన్స్ వేస్తున్నాను. లాస్ట్ లో జాయిన్ అయిన వాళ్ళు 2 ఉన్నారు. హలో, సో నేను రికార్డింగ్ మళ్ళీ చూస్తూ వాళ్ళ అటెండెన్స్ తీసేస్తా. ఇప్పటికైతే అందరికి వేస్తూ వెళ్తా. అంకిత, Present, sir. జ్యోతిర్మయ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా అటెండెన్స్ అయిపోయిన సెకండ్ కి క్విట్ అయిపోండి కాల్ నుంచి. ఓకే, ఓకే Okay, సార్. ఆర్షియా, ప్రెజెంట్ సార్. అనిత, Present, sir. ఇందు, ప్రెజెంట్ సార్. నిఖిత, ప్రెజెంట్ సార్. శిరీష, శిరీషకి అబ్సెంట్ వేస్తున్నా. మాధవి, ప్రెజెంట్ సార్. సౌజన్య, Present, sir. త్రివేణి, ప్రెజెంట్ సార్. ఎస్ అఖిల, ప్రెజెంట్ సార్. అనుష, అనుషకి అబ్సెంట్ వేస్తున్నా. యు అఖిల, Present, sir. నజియా, Present, sir. గౌతమి, గౌతమి, సృష్టి, సృష్టి అబ్సెంట్. హర్షిత, Yes, sir. Yes, sir. ప్రభు తేజస్, Yes, sir. మెరుగు శైలజ, అబ్సెంట్ వేస్తున్నా. శిరీష మల్లిరెడ్డి, అబ్సెంట్. వెంకట్ లక్ష్మి, Sir. గుర్తుర్తి మౌనిక, Present, sir. పానుగంటి దుర్గా, పానుగంటి దుర్గా అబ్సెంట్. పల్ల మాధవి, బల్ల మాధవి అబ్సెంట్. జోగేశ్వరరావు, Present, sir.
దుర్గప్రసాద్ గింజల. దుర్గప్రసాద్ గింజల. Absent. సత్య యాదల. మెరుగు శైలజ. ప్రెజెంట్ సార్. ఇందాకేమి అటెండెన్స్ చేయలేదు. సార్ అంటే క్లాస్ లో ఉన్నాను సార్. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్. సత్య యాదల. Absent. సార్ పానుగంటి దుర్గా ప్రెజెంట్. ఈ అటెండెన్స్ అడిగేటప్పుడు కూడా లేకపోతే ఎట్లా అమ్మా మీరు? ఏమా నాకు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళకి మళ్ళీ నేను అటెండెన్స్ తీసేస్తాను. మెరుగు శైలజ, దుర్గా, పానుగంటి అటెండెన్స్ ఇచ్చాక ప్లీజ్ లీవ్ ది కాల్. శ్యామల కిరెడ్డి. Absent. ప్రియా బొలిశెట్టి. ప్రెజెంట్ సార్. సుధా పోతుల. ప్రెజెంట్ సార్. సుధా పోతుల ప్రెజెంట్ సార్. ఆకాష్ దాసరి. ఆకాష్ దాసరి. Absent ఇస్తుంది. షోయా బాషా. ప్రెజెంట్ సార్. జకీర్ హుసేన్. జకీర్ హుసేన్. కర్మల వెంకట్. ప్రెజెంట్ సార్. లోకేష్ రెడ్డి. ప్రెజెంట్ సార్. కర్మల వెంకట్ నువ్వు లాస్ట్ జాయిన్ అయ్యావు, నీకు అటెండెన్స్ తీయాలి ఇవాళ. హలో. ఓకే. మౌలా అలీ. ప్రెజెంట్ సార్. పగడిపల్లి అమృత. ప్రెజెంట్ సార్. సావిత్రి. ప్రెజెంట్ సార్. షేక్ ఆలియా. ప్రెజెంట్ సార్. శ్రీకాంత్. ప్రెజెంట్ సార్. వెంకట్ నారాయణ భార్గవ్. విజయ్ కింగ్. ప్రెజెంట్ సార్. సాఫియా నాస్. ప్రెజెంట్ సార్. సాంబశివ. ప్రెజెంట్ సార్. చెల్లా హర్షిత. నాకు ఇక్కడ ప్రియా బులశెట్టి, సాఫీ అందరు కనబడుతున్నారు. అటెండెన్స్ తీసేస్తాను మీకు. చెల్లా హర్షిత. షేక్ అర్ఫానా అంజుమ్. ప్రెజెంట్ సార్. చెల్లా హర్షిత అటెండెన్స్ చేస్తా ప్లీజ్ లీవ్ ద కాల్. షేక్ అంజుమ్ కూడా ప్లీజ్ లీవ్ ద కాల్. ఓకే సార్. సాయి రూప. సాయి రూప. Absent. రాఘవ యాదవ్. ప్రెజెంట్ సార్. దేవర కిరణ్ కుమార్. ప్రెజెంట్ సార్. షేక్ తబ్రేజ్. ప్రెజెంట్ సార్. హరీష్ కుమార్. ప్రెజెంట్ సార్. తంబూరి గిరి. ప్రెజెంట్ సార్. పఠాన్ ఇర్ఫాన్ ఖాన్. ప్రెజెంట్ సార్. పఠాన్ ఇర్ఫాన్ ఖాన్. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్. ప్రెజెంట్ సార్. సుమ మల్లెల. ప్రెజెంట్ సార్. షేక్ సబియా.
Present, sir. షేక్ తానియా, Present, sir. షేక్ సానియా, Present, sir. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు లీవ్ అవ్వండి. ఉమా మహేశ్వరి మీ ఫస్ట్ క్లాస్ ఇది? అవును సార్. ఏ కాలేజ్ మీరు? ఎస్ఎంజేఎల్ కాలేజ్ సార్. ఉమా మహేశ్వరి సార్. ఒక్క సెకండ్. ఓకే, కాల్ ఇవ్వైపు అమ్మాయి సార్ అటెండెన్స్ షేక్ అన్సర్. Present, sir. ఏ కాలేజ్ మీరు? Sir, SMJL, sir. ఓకే, కాల్ ఇవ్వైపు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అనేది? Yes, sir. ఓకే, అటెండెన్స్ వేసాను, ప్లీజ్ లీవ్ ది కాల్. Okay, thank you, sir. సహనాజ్ షేక్. హలో, సహనాజ్ షేక్. హలో, హలో సహనాజ్ షేక్. ఓకే, కాల్ ఏం చేస్తున్నాను ఇంకా.